చాలా మందికి ఈ యొక్క మోడర్న్ మెడిసిన్ క్యాన్సర్ క్యూర్కి ఏమాత్రం ఉపయోగపడదు అనే ఒక అపోహ ఉంటుంది. అలాగే మోడర్న్ మెడిసిన్ చాలా అసలు ప్రోగ్రెస్ అవ్వలేదు, క్యాన్సర్ పేషెంట్స్ క్యూర్ అవ్వరు అనే అపోహ కూడా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆయుర్వేదం కానీ లేకపోతే హోమియోపతికి కానీ వెళ్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క పేషెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మోడర్న్ మెడిసిన్ ఒక పాస్ట్ డికేడ్గా చాలా ప్రోగ్రెస్ అయింది. మనకి కీమోథెరపీలో కానీ లేకపోతే రేడియేషన్ థెరపీలో కానీ అలాగే సర్జరీస్లో కానీ చాలా అత్యాధునిక టెక్నిక్స్ అనేది ఏర్పడడం జరిగింది. మీరు చూసినట్టయితే సర్జరీలో రోబోటిక్ సర్జరీస్ కానీ లేకపోతే లెస్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అండ్ లాప్రోస్కోపిక్ వల్ల పేషెంట్స్ తాలూకా సర్జికల్ టైం ఆల్మోస్ట్ లెస్ దాన్ 3 డేస్లో డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలానే కీమోథెరపీ చూసినట్టయితే ఇప్పుడు కొత్తగా టార్గెటెడ్ థెరపీ లేదంటే ఇమ్యూనోథెరపీ ఇలాంటివన్నీ అత్యాధునిక చికిత్సల ద్వారా పేషెంట్స్కి లెస్ సైడ్ ఎఫెక్ట్స్తో మనం పూర్తిగా నయం చేయగలుగుతున్నాం. రేడియేషన్ థెరపీలో కూడా మనకి అత్యాధునిక టెక్నాలజీ వచ్చిన హై అండ్ లీనియర్ యాక్సిలరేటర్ మెషిన్స్ కానీ లేదంటే స్పెసిఫిక్ హై అండ్ బ్రాకిథెరపీ మెషిన్స్ ద్వారా కానీ లేదా ఇమేజ్ గైడెడ్ రేడియేషన్స్ థెరపీ వల్ల కానీ లెస్ సైడ్ ఎఫెక్ట్స్తో పేషెంట్స్ని మనం క్యాన్సర్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క అందరూ సహకారంతో అంటే సర్జికల్, మెడికల్, రేడియేషన్, ఆంకాలజీ, ఈవెన్ వీ హ్యావ్ సపోర్ట్ స్టాఫ్ అయిన మనకి రీహాబిలిటేషన్ గ్రూప్స్ కానీ లేదంటే ఫిజియోథెరపిస్ట్ వీళ్ళందరి వల్ల క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అలానే ఎర్లీ స్టేజెస్తో గుర్తించినట్టయితే ఆల్మోస్ట్ మనకి 90% వరకు క్యాన్సర్ నుంచి పూర్తిగా నివారించవచ్చు.